నమస్కారం. వెల్కమ్ టు ఈశాన్య ఆస్ట్రాలజీ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అది ఏమిటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మూడు దేశాల యొక్క లీడర్స్ జాతకాలు నేను విశ్లేషించాను. దాని గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, ముందుగా అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ జూన్ 14, 1946లో ఈయన పుట్టడం జరిగింది. అయితే అదే రోజు చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. నెక్స్ట్ బెంజమిన్, ఆయన పుట్టిన 21 అక్టోబర్ 1949, ఆ రోజు సూర్యగ్రహణం ఏర్పడింది. తర్వాత రీసెంట్గా మరణించినటువంటి ఇరానీ లీడర్, ఆయన 19th ఏప్రిల్ 1939లో ఆయన జన్మించడం జరిగింది. ఆ రోజు కూడా సూర్యగ్రహణం ఏర్పడింది. అయితే ఈ ముగ్గురి యొక్క పుట్టిన తేదీల్లో గ్రహణాలు ఏర్పడడం అనేది ఒక విశేషం. అయితే ఇందులో ఏముంది విశేషం అంటే, ఆయన రీసెంట్గా మనం చూసాం, ఈ ఖమేనీ చనిపోయినటువంటి కొద్ది రోజులకు ముందు చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. ఒక సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మధ్యలో ఈయన చనిపోవడం జరిగింది. అది 17th ఫిబ్రవరి 2026లో సూర్యగ్రహణం ఏర్పడింది. తర్వాత మార్చ్ 3 చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ రెండు గ్రహణాలకి మధ్యలోనే ఈయన చనిపోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ రాబోతున్నటువంటి కాలంలో ఈ సంవత్సరంలోనే మరొక 2 గ్రహణాలు కూడా ఏర్పడబోతున్నాయి. అది ఆగస్ట్ నెలలో, ఈ సంవత్సరమే ఆగస్ట్ నెలలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. 17th ఫిబ్రవరిన సూర్యగ్రహణం, 17th మనకి గ్రహణం ఏర్పడుతుంది. ఆగస్ట్ 12th ఒక గ్రహణం ఏర్పడుతుంది, సోలార్ ఎక్లిప్స్. నెక్స్ట్ 28th ఆగస్ట్, ఆ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ 2 గ్రహణాలకి మధ్యలో ఏదైనా ఈ లీడర్స్కి ఏదైనా అయ్యే అవకాశం కూడా ఉంది. మిగిలినటువంటి 2 లీడర్స్కి వారి జాతకాలు కూడా పరిశీలిస్తే ఇద్దరికి కూడా బ్యాడ్ టైమే నడుస్తుంది. అంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్కి కానీ బెంజమిన్ కానీ ఇద్దరు జాతకాలు కూడా కొంచెం బ్యాడ్ టైమే నడుస్తుంది. సిక్ అవ్వడం కానీ, ఏదైనా జరగడం, వార్లో ఏదైనా జరగడం కూడా జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఈ 2 గ్రహణాలకి మధ్యలో కానీ కాస్త అటు ఇటులో కూడా, ఆ డేట్కి కొంచెం అటు ఇటులో కూడా ఏదైనా జరగటానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేశాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.